తిరుపతి జిల్లా వెంకటగిరిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 1, 2, 3 వార్డులలో బంగారుపేట ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం నాయకులు ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు జరుగుతున్నాయన్నారు. చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పట్టు, పేకనూలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నెలలో 15 రోజులు కూడా చేనేత కార్మికులకు పని దొరకడం లేదని, వీరికి ఉపాధి కల్పించాలని, చేనేత కార్మికులకు ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఇస్తానని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే బంగారుపేట శ్మశానానికి సంబంధించిన 11 ఎకరాల భూమిని కొందరు అక్రమార్కులు ఆక్రమించారని, అక్రమదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. లేదంటే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి సంగయ్య, బంగారుపేట శాఖ కార్యదర్శి ఐలా భాస్కర్, సుబ్బారాయుడు, చంద్రశేఖర్, రత్తమ్మ, రాజయ్య, నారాయణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా చైతన్య యాత్రలు అనే పేరుతో చైతన్య కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది అనే దాన్ని అధ్యయనం చేయడం కోసం బంగారుపేట ప్రాంతంలో చేనేత కార్మికుల్ని, సాధారణ ప్రజల్ని కలిసి వారి సమస్యలు ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. వాస్తవంగా 2 రోజుల కిందట రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం చేసింది. చేనేత కార్మికులకి 100 యూనిట్ల విద్యుత్తుని ఉచితంగా ఇస్తామని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 200 యూనిట్లుగా నిర్ణయించింది. ఇది ఒక రకంగా చేనేత కుటుంబాలకు ఉపయోగపడుతుంది, సంతోషమే. కానీ పెరిగిన ధరలు ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి ఈ కుటుంబాలని నెట్టివేసింది. సమస్య ఏ స్థాయిలో ఉందనంటే, దీనికి వాడే ముడిసరుకు విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. వేల రూపాయల భారం చేనేత కార్మికుల మీద పడుతూ ఉంది. వీళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పెరిగిన ధరలు ఈరోజు వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం పోలిక చేసుకుంటే గతంలో 30-40 వేల రూపాయల ఆదాయం వచ్చేవాళ్ళు 10,000 రూపాయల కంటే తక్కువ ఆదాయానికి పడిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొని ఉంది. ఇవే కాకుండా వీళ్ళు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. తాగునీళ్లు కూడా ప్రతిరోజు రావడంలా 4 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. అంటే వర్షాలు పడే రోజుల్లో, మంచినీళ్లు దొరికే రోజుల్లో, ఎక్కడ చూసినా జలవనరులు పుష్కలంగా ఉన్నటువంటి రోజుల్లో కూడా 4 రోజులకు ఒకసారి ఇస్తున్నారంటే వేసవి కాలంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉంది. అందుకని ఈ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి వెంకటగిరి ప్రజల తరఫున మేము సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అదే మాదిరి అన్ని ప్రాంతాల్లో ధర్నా కార్యక్రమాలు మేము నిర్వహించబోతున్నాం. అదే మాదిరి శ్మశాన సమస్య ఉంది. ఇక్కడ తాగునీళ్లు కలుషితమైపోతున్నాయి, ఉద్యోగాలు లేవు, ఒక పరిశ్రమ రాదు. పేరుకు వెంకటగిరి తప్ప ఈ వెంకటగిరి చీరలకు ఉన్నంత ప్రతిష్ట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు లేకపోవడం అనేది విచారకరం. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా వీటిని పట్టించుకొని పరిష్కారం చేసే ఆలోచనలు చేయడం లేదు. అందుకనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయనటువంటి పక్షంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఆ పరిస్థితి రాకముందే సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా చైతన్య యాత్రను ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ప్రజా చైతన్య యాత్రను పరిష్కరించాలి. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే తగ్గించాలి. పట్టు ధరలు వెంటనే పట్టు, పేక, నూలు ధరలను వెంటనే వర్ధిల్లాలి సిపిఎం పార్టీ, వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. పరిష్కరించాలి పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పారిశుద్ధ్య సమస్యను వెంటనే శ్మశాన ఆక్రమణను వెంటనే తొలగించాలి. శ్మశాన ఆక్రమణను వెంటనే తొలగించాలి. బంగారుపేట ఏరియాకు సంబంధించినటువంటి శ్మశాన ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. బంగారుపేట శ్మశానాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి సిపిఎం పార్టీ. సోదరి సోదరులారా,
ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీ బంగారుపేట ఏరియా 1, 2, 3 వార్డుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే అనేక సమస్యల్ని యాత్ర దృష్టికి, నాయకుల దృష్టికి ఇక్కడ ఉండేటటువంటి జనం తీసుకురావడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి, మేము ఈ విద్యుత్ భారాలను భరించలేకపోతున్నాం, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి అనేక మంది ఈ యొక్క యాత్ర బృందం దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ స్థానికంగా అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనీసం నెలకి 15 రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితిలో చేనేత కార్మికులు ఉన్నారు. అలాగే పట్టు, పేక, నూలు ఇదంతా కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ధరలు తగ్గించాలని చెప్పేసి, చేనేత కార్మికులకి పనులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ బంగారుపేట ఏరియాకి సంబంధించినటువంటి శ్మశానం ఆక్రమణ గురించి సుమారు 11 ఎకరాల పైగా ఉంది శ్మశాన స్థలం. ఇదంతా కూడా ఆక్రమణకి గురైంది. కాబట్టి ఈ ఆక్రమణ తొలగించాలి. ఆక్రమణదారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఈ సైడ్ డ్రైనేజీ నీటిలో ఇక్కడ పైపు వెళ్తా ఉంది. ఆ పైపు ఏంటంటే వాటర్ ట్యాంక్కి పోతుంది. కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి, ఇంకా అనేక సమస్యలు అక్కడక్కడ చెట్లు అయితేనేమి కొన్ని ఈ ఏరియాల్లో సైడ్ కాలువలు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రాంతంలో కనబడతా ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వం సంబంధిత అధికారులు కూడా వెంటనే స్పందించి బంగారుపేట ఏరియాలో 1, 2, 3 వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు, అలాగే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులైనటువంటి కందారపు మురళి గారు ఈరోజు మనకి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు అనేక సమస్యల్ని మన నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి కందారపు మురళి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.